అందరికీ నమస్కారం. మైక్రో ఫైనాన్స్ విషయంలో సింగర్ మంగ్లీ వర్సెస్ లాయర్ సుబ్బు మధ్య జరుగుతున్న ఈ యొక్క ఫైట్ ఏదైతే ఉందో రోజుకొక టర్న్ తీసుకుంటుంది. ఈరోజు ఎవరైతే రమావత్ మధు ఈరోజు ఒక వీడియోను విడుదల చేశారు. దీనికి మంగ్లీకి దాంతోపాటు ఈ వ్యవహారానికి సంబంధం లేదు అంటూ ఆయన మాట్లాడారు. దాని తర్వాత సింగర్ మంగ్లీ కూడా బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకేం సంబంధం లేదు, నన్ను బద్నాం చేయకండి అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది, ఈ కేసు వెనకాల ఎవరున్నారు, ఈ విషయాలు మనతో మాట్లాడడానికి శేఖర్ భాష ఉన్నారు. శేఖర్ భాషతో మాట్లాడదాం. హాయ్ శేఖర్. హాయ్. అంటే ఈరోజు చూసుకున్నట్టయితే రమావత్ మధు అనే ఒక వ్యక్తి బయటకు వచ్చి, అంటే ఆరోపణలు ఏదైతే ఎదుర్కొంటున్న మధు బయటకు వచ్చి మంగ్లీ ఎవరైతే ఉన్నారో ఆవిడకి సంబంధం లేదు అని చెప్పి ఒక విడుదల మొత్తం ఆయన మీద వేసుకొని ఈవిని సేవ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది నిజంగానా లేకపోతే ఇది కూడా ఒక గేమ్ ఉందా అనేది కూడా జనాల్లో ఒక అది ఉంటుంది. మొత్తం ఆయన మీద వేసుకొని ఈవిని సేవ్ చేయడానికి ఆయన వచ్చాడు అన్న రకంగా కొంతమంది అనుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఏ రకమైన ఆధారం పాపం ఈవిడ అందరినీ తీసుకొచ్చి చేర్పించినట్టుగా లేదు. అదైతే కాకపోతే ఒకటి, ఆవిడ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారని వాళ్ళని రక్షించడానికి ఆవిడ ముందుకు వచ్చిందా, లేదు నిజంగానే ఆవిడ ఇన్వాల్వ్ అయిందా, ఇన్న డౌట్లు జనాల్లో ఉన్నాయి. ఇది బలపడడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఆవిడ సెటిల్మెంట్కి వచ్చి కూర్చోవడం. అక్కడ జరిగిన మ్యాటరు ఇప్పుడు ఈ సుబ్బు వర్సెస్ మంగ్లీ కాదు ఇది యాక్చువల్గా. ఆ బాధితులు వర్సెస్ ఎవడైతే తీసుకున్నాడు. ఓకే ఆ తీసుకున్నవాడు మరి వీళ్ళు ఎవరికైనా షేర్ ఇచ్చాడా, బ్రాండ్ అంబాసిడర్ లాగా నేను వాడుకుంటాను కాబట్టి నీకు ఇంత ఇస్తానని ఏమైనా అన్నాడా, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ ఒకవేళ ఉంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేల్చాల్సిన పని. ఇప్పుడు అసలు ఇది పక్కకి వెళ్ళిపోయి సుబ్బు వర్సెస్ మంగ్లీ అని, ఇక్కడ సుబ్బు చేస్తున్నది ఏంటి అంటే వీళ్ళకి న్యాయం చేయాలి అంటే వీళ్ళెవ్వరు కూడా ప్రామిసరీ నోట్లు తీసుకోలేదు, పోస్ట్ డేటెడ్ చెక్కులు తీసుకోలేదు. చాలామంది ఊరు జనాలు లేకపోతే ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో మనకి ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయని ఆశతో చేరిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళు కోర్టులకు వెళ్తే వీళ్ళకి ఏమీ రాదు, ఏదన్నా అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ అయితే వస్తుంది. ఇందాక మంగ్లీ గారు పెట్టిన సమావేశంలో, ఆ మీడియా సమావేశంలో వాళ్ళ లాయర్ మాట్లాడుతూ ఒక మాట అన్నారు, దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్లు 4-5 ఉన్నాయి, వాటి మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఈ లోపల వీటిని తప్పుదో పట్టించేందుకు సుబ్బు ఇటువంటివి చేస్తున్నాడు అని. ఇక్కడ ఏంటి అంటే ఎఫ్ఐఆర్లు సార్ మన పోలీస్ స్టేషన్స్లో, ప్రతి పోలీస్ స్టేషన్లో కొన్ని 100,000 ముడుగుతున్నాయి. 3 ఏళ్ళు 4 ఏళ్ళు, ఆఖరికి డ్రగ్స్ కేసుల్లో కూడా లావణ్య డ్రగ్స్ కేసు 2.5 ఏళ్ళు అవుతుంది, ఇప్పటిదాకా దాని మీద కనీసం ఛార్జ్ షీట్ కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఓకే వీళ్ళకి మిడిల్ క్లాస్ కదా, మిడిల్ క్లాసు అప్పులు చేసి వచ్చుంటారు. వీళ్ళు అంతకాలం వెయిట్ చేసేంత ఇది కూడా ఉండదు. ఎంతసేపు నా డబ్బులు ఏమైపోయి ఎవరు తెచ్చిస్తారు. పోలీస్ స్టేషన్లో కేసు ఉంది, మీరు వెళ్ళిపోండి, మీ డబ్బులు నడుచుకుంటూ ఎగురుకుంటూ మీ ఇంటికి వచ్చేస్తాయని చెప్తే ఎవడన్నా నమ్ముతాడా? నమ్మడు. అందులో ఈ పోలీసులు డైరెక్ట్గా మంగళేలి సజ్జనార్ గారితో కలవడం, ఆయన ఏం పర్లేదమ్మా అని చెప్పి వీడికి అభయహస్తం ఇచ్చినట్టు చూసేసరికి ఓకే సజ్జనార్ గారు ఈవిడ వెనకాల ఉన్నప్పుడు మనం ఏం చేయగలం, మనంతా మానవ మాత్రం, ఈయన ఆయన వెనకాల ఉంటే ఇంకేముంటుంది అనిపిస్తుంది అనుకున్నాను. సజ్జనార్ గారిని ఎవరన్నా వెళ్ళి కలవచ్చు, కానీ ఏంటంటే ఇప్పుడు అన్వేష్ ఉన్నాడు, వాడు సజ్జనార్ గారితో కలిసి కొన్ని ఇంటర్వ్యూలు ఇవన్నీ చేశాడు. అప్పట్లో పెద్ద ఏదో సంచలనం అనుకున్నారు. కట్ చేస్తే తర్వాత అతను చేసినంత చూసాం మనం. అవును, దరిద్రం చేశాడు, మొత్తం బీజేపీ వాళ్ళందరూ ఆయన మీద పడ్డారు. సో కాబట్టి ఏంటంటే ముందు వెనక చూసుకోకుండా ఎవరైనా వచ్చారు కదా నేను మేము వెనకాల, ఇప్పుడు నిజంగా ఆయన ఆవిడకి సహాయం చేస్తారా అంటే సహాయం నిజంగా ఎవరికి చేయాలి? ఇక్కడ నష్టపోయిన బాధితులకు చేయాలి. ఆవిడకి ఏమన్నా ఆవిడ డబ్బులు ఎవరైనా కొట్టేశారా? మంగ్లీ డబ్బులు? అవును, లేదు కదా. ఇప్పుడు నిజానికి న్యాయం జరగాలంటే ఈ 20 మంది బాధితులు ఎవరైతే ఉన్నారో, ఇంకా ఎంతమంది బయట ఉన్నారు, ఇది కాకుండా ఇప్పుడు 150 కోట్లని ఏదో చెప్తున్నారు, అందులో 10 కోట్లకు సంబంధించిన బాధితులకి సంబంధించి సుబ్బు వకాలత పుచ్చుకొని ఏం చేస్తున్నా అని చెప్తున్నాడు. సో వీళ్ళందరికీ కూడా ఇవి అందేట్టు చూడడం, సరే దాంట్లో మంగ్లీ ఇన్వాల్వ్డా కాదా అనేది లెట్ ద కోర్టు డిసైడ్ ఆర్ పోలీస్ డిసైడ్. కానీ ఈలోపే ఒక పోలీస్ ఆఫీసర్ తోటి ఇన్ఫ్లుయెన్స్ చేయించగలిగే స్థితిలో ఆవిడ ఉన్నది అనే డౌట్ జరుగుతుందో లేదో మనకు తెలియదు. ఎవరైనా వెళ్ళి కలవచ్చు, ఏదో రకంగా అపాయింట్మెంట్ తీసుకుంటే నువ్వు కూడా నేను కూడా వెళ్ళొచ్చు,
సెలబ్రిటీలకి అయితే ఇంకొంచెం ఈజీ అయిపోద్ది. ఇప్పుడు వెళ్ళి కలిసిన తర్వాత బయట జనాల్లో ఏమొస్తుందంటే, ఓ వీళ్ళంతా పెద్దోళ్ళు అబ్బా, ఈవిడికి పెద్దోళ్ళందరితో పరిచయం ఉంటుంది, సాక్షాత్తు టీటీడీ దాంట్లో అడ్వైజర్గా ఇచ్చారు, జగన్ గారు ఇప్పించుంటారు, లేకపోతే పొలిటికల్గా ఇది ఉంది. ఇలాంటివి చూస్తున్నప్పుడు ఇప్పుడైతే సెంట్రల్ మినిస్టర్ ఎవరో ఉన్నారు అని చెప్పి ఆఖరి కిషన్ రెడ్డి గారి పేరు కూడా తీశారు కదా. సో ఇలా అంటే ఇంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండి అలాగే పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి తలుచుకుంటే వీళ్ళ కేసు ఏమన్నా ముందుకెళ్తుందా అనే భయం అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఇంతమంది లాయర్లు, ఇంత పెద్ద ప్రెస్ మీట్, ఇంత చేయగలిగిన మనిషి తలుచుకుంటే ఈ కేసు పోలీస్ స్టేషన్లో ముందుకు వెళ్ళేనా అనే, అంటే వెళ్తుందా వెళ్ళదా, నిజంగా పోలీసులు చిత్తశుద్ధితో చేస్తారా లేదా అనే దాని గురించి నేను మాట్లాడు. ఒక సామాన్యుడి పర్సెప్షన్ ఎలా ఉంటుంది, పోలీసుల పరిస్థితి ఏంటంటే మీరు న్యాయం చేయడమే కాదు చేస్తున్నట్టు జనాలకి తెలియాలి, అంటే ఒక భరోసా కల్పించాలి. ఎప్పుడైతే ఒక కాంప్రమైజింగ్ సిచ్యువేషన్ బయట జనాలు అనుకునే విధంగా ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే, సరే ఇక మనకేం న్యాయం జరుగుతుంది అని చెప్పి మీడియాకే వెళ్తారు. ఓకే, లక్షల కోట్లు పోగొట్టుకుంది వీళ్ళు వెళ్ళి కలిసి, సార్ మాకు న్యాయం చేయండి సార్ అంటే సజ్జనర్ గారు అనుభవించి, ఎందుకమ్మా ఎంత పెద్దోళ్ళు దీని వెనకాలన్నారు సరే, సెంట్రల్ మినిస్టర్ ఉన్నా సరే, లేకపోతే ఇంకెవరు ఏ పొలిటీషియన్ ఉన్నా సరే, మంగళి కాదు ఎవ్వరు ఉన్నా సరే మేము మీకు అండగా ఉంటాం అని చెప్పి ఆయన చెప్పడం పేరు. ఎవరైతే ఆరోపింపబడ్డారో వాళ్ళే వెళ్ళి ఆయనతో ఫోటోలు తీసుకుంటే అప్పుడు ఏముంటుంది అంటే బాధితులు ఎవరు, అంటే ఇది మొత్తం కూడా ఏదో నడుస్తుంది, ఏదో జరుగుతుందని అనుమానం పడే అవకాశం ఉంది కదా. అక్కడ ఏం లేకపోవచ్చు, కానీ జనాల్లో ఏం నాటుకుంటుంది ఖచ్చితంగా. ఓ ఈవిడున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి సజ్జనర్ గారు లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు పొలిటీషియన్స్ ఏమో ఈరోజు రమావతి మధు మాట్లాడింది కూడా కావాలని మాట్లాడిచ్చారని కూడా చెప్పొచ్చు కదా. అదే అది కూడా అది కూడా అంటున్నారు కదా, గట్టిగానే అంటున్నారు. ఆయనతో ఏదో మాట్లాడుకున్నారు, ఏదన్నా ఉన్నా సరే నేను ఎత్తినేసుకో ఆవిడ లాక్కు దీంట్లో. ఇక్కడ ఎంత ఎపిసోడ్లో పెద్ద లూప్ హోల్ ఏంటంటే సెటిల్మెంట్ మాట్లాడడానికి ఈవిడ వెళ్ళడం. ఇప్పుడు అసలు ఏ సంబంధం లేదనే నువ్వు అక్కడికి వెళ్ళి ఎందుకు కూర్చొని మాట్లాడతావు, ఎందుకు ఆ సుబ్బు అనే అతను సడన్గా ఎందుకు లైమ్ లైట్లోకి వచ్చాడు అంటే అతనికి ఏదో బిగ్ బాస్ ఆఫర్ ఉంది, బిగ్ బాస్లో ఉండాలనే కోరిక ఉంది, దాంతోపాటు మధ్యలో ఇంకొక అమ్మాయిని కూడా లాగారు, యాంకర్ ఆవిడెవరు, శ్రీముఖితో క్రష్ ఉంది, రకరకాల పేర్లు ఉండాలి, అంటే తలా తోకలేకుండా. అదే అంటారు, బిగ్ బాస్గా వెళ్ళాలనుకోవడం తప్పు కాదు, సినిమా హీరోయిన్లో వాడడము తప్పు కాదు, లేకపోతే శ్రీముఖి మీద క్రష్ ఉండడము తప్పు కాదు, నాకు ఒక హీరోయిన్ మీద క్రష్ ఉంటుంది, నీకు ఒక హీరోయిన్ మీద ఉంటే ఏంటి, ఇది కంప్లీట్గా డైవర్షన్ పాలిటిక్స్ అనడానికి. ఇది ఇంకొక, ఇప్పుడు ఆవిడ కామ్గా అసలు ఏం మాట్లాడకుండా, మంగ్లీ గారు అసలు ఏ మాట మాట్లాడకుండా ఈయనకి ఆ క్రష్ ఉంది, ఈయన అలాంటి వాడు, ఈయన ఇలాంటి వాడు అని చెప్పాల్సిన అవసరం లేదు ఆవిడకి. అలాగే అసలు ఆ మీటింగ్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదే జరగకపోయి ఉంటే, అంటే ఒక లాయర్ ఇంట్లో సెటిల్మెంట్ మీటింగ్ జరిగింది, దాని తర్వాత కూడా మాట్లాడుతున్నా, అదే నేను చెప్తున్నా, ఆ మీటింగ్ గురించే చెప్తున్నా. ఆ లాయర్ గారి దగ్గరికి ఈయన పిలిపిస్తే వీళ్ళ టీం, ఎవరు మంగ్లీ గారు అండ్ ఆవిడ టీం అందరూ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వెనకాల క్యాబిన్స్లో ఉన్నవాళ్ళు ఆ బూతులు గట్టిగా వినడం, ఈయన్ని బెదిరించిన మాట వాస్తవమైన వాళ్ళు కూడా చెప్పడం, ఇవి నేను పర్సనల్గా కనుక్కున్న విషయాలు. ఓకే, ఏదో యాక్సిడెంట్లో పోతావురా నువ్వు అటువంటి మాటలు కూడా అన్నారని విన్నవాళ్ళు చెప్తున్నారు. ఈ సుబ్బు అనే వ్యక్తి లైమ్ లైట్ కోసమో దేనికోసమో పోలీస్ స్టేషన్ పరిగెత్తల. పోలీస్ స్టేషన్కి ఎందుకు పరిగెత్తాడు, ఈ బాధితులకు న్యాయం చేయడం అనేది సెకండరీ. ఫస్ట్ బాధితులకి న్యాయం పోలీస్ స్టేషన్లో జరగాలంటే సాక్ష్యాలు ఉండాలి కదా బేసికల్లీ. ఏమీ లేవు, ఏమున్నాయి, ఎవరు ప్రామిసరీ లేదు, చెక్కులు లేవు, ఏం లేవు, ఏం పెట్టుకొని వెళ్తారు. సరే అమాయకులు మోసం చేశారంటే ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది, కోర్టులో నిలబడదు, అందుకనే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ లేదా ఏదో చేసుకుందాం. ఆయన మీడియాకు కూడా రాలా. ఎప్పుడు మీడియాకి వచ్చాడు, నేను చంపేస్తాం, అప్పుడు ఏం చేయాలి మనిషి, డబ్బులు ఇస్తామని ఆఫర్ చేశారనుకుందాం, ఆయన చెప్తున్న దాని ప్రకారం, ఆయన ఎఫ్ఐఆర్లో ఇచ్చిన దాని ప్రకారం, అండ్ అలాగే నేను అక్కడ కనుక్కున్న దాని ప్రకారం వాళ్ళు చెప్తున్నది కూడా ఆయనకి డబ్బులు ఆఫర్ చేశారు. సుబ్బు నువ్వు ఇంత తీసుకో, సెటిల్ చేసుకో, సైలెంట్గా ఉండు, నాకు వద్దయ్యా ఆ డబ్బులే వాళ్ళకే ఇవ్వండి అని నేను అన్నాడన్నమాట కూడా చెప్తున్నాను. ఇది వాస్తవం అని ఆ చుట్టుపక్కల ఎవరైతే ఆ టైంలో ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. తర్వాత వెనకపోయేసరికి ఆఖరికి ఇదిగో ₹1 కోటి నాది కాదనుకుంటే నువ్వు ఏ యాక్సిడెంట్లో పోతావు,
కేసు కూడా ఉండదు అని చెప్పి అతను బెదిరించిన టైంలో ఆ గొడవ పెద్దదయ్యి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి ఆ లాయర్ గారు వచ్చి చెప్పి సర్లే అని పంపించేశారు. పంపించినప్పుడు నేను డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు చెప్పేశాడు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను, మీరు ఇట్లా బెదిరించడం కరెక్ట్ కాదు అన్నప్పుడు కూడా ఈయన పోలీస్ స్టేషన్కి, అంటే ఆ లాయర్ గారు ఆఫీస్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్లీ పంజగుట్ట పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడే ఉంటుంది. అవునా? ఓకే ఓకే. కరెక్ట్గా ఒక 200 అడుగులు మన మోడల్ హౌస్ ఉంది కదా. అవును, మోడల్ హౌస్ బ్యాక్ సైడ్ లోపల వినాయకుడి టెంపుల్ ఒకటి ఉంటుంది, దాని ఆ వీధిలోనే ఉంటుంది ఆఫీస్. అక్కడి నుంచి 4 అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు పోలీస్ స్టేషన్. వెళ్ళిపోయాడు పోలీస్ స్టేషన్. వెళ్ళడం కూడా ఇంపార్టెంట్. బీయింగ్ ఎ లాయర్ హీ నోస్, ఒకవేళ ఎవడన్నా నిన్ను చంపుతాను అని చెప్పి బెదిరించి ఇట్లా చేసినప్పుడు నువ్వు ఎఫ్ఐఆర్ పెడితే నువ్వు సేఫ్ అవుతావు. అవును, ఎందుకంటే కదా రేపు నీకు ఏదన్నా జరిగితే వీడి మీదకి వస్తుంది అనే భయం ఉండాలి అనే దీంతో ఆయన అక్కడికి వెళ్ళి చెప్పాడు, ఎఫ్ఐఆర్ పెట్టడం జరిగింది. సో రేపు సుబ్బుకి ఏమైనా జరిగినా వీళ్ళ మీదకి వస్తుందనే ఒక భయం వాళ్ళకు ఉండదు. ఆయన సేఫ్. ఆ లాయర్ తెలివితేటలతో ఆయన వెళ్ళాడు తప్ప వీళ్ళందరితో కేసులు పెట్టిద్దామనో, దీన్ని డైవర్ట్ చేద్దామనో, దీన్ని డైవర్ట్ చేద్దామనో అనే కోణం ఇంకా లేదు అక్కడ. అది కేవలం వీళ్ళతోనే మాట్లాడాడు, వీళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి అక్కడ మాట్లాడాడు. కుదరకపోయేసరికి సరే కుదురుతుంది, లేకపోతే అక్కడికి చంపేయడాలు, అంత దూరం వెళ్ళారు కాబట్టి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. నేను అప్పటికే అడిగా, కొట్టారా సుబ్బునే ఉన్నా? కొట్టలేదు, చెయ్యి అయితే చేసుకోలేదండి, కానీ బూతులు తిట్టిన మాట వాస్తవం, బెదిరించిన మాట వాస్తవం, డబ్బులు ఆఫర్ చేసిన మాట వాస్తవం అనే విషయం అక్కడ ఉన్న. అంటే ఆ లాయర్ గారికి ఇలా ఒక పాడ్కాస్ట్ సెటప్ కూడా ఉంది. ఓకే. ఆయన కొన్ని వీడియోస్ కూడా చేస్తుంటారు, లాయర్గా జనాల్లో చైతన్యం చేయడం కోసం ఈ లాస్ ఉన్నాయి, సెక్షన్స్ గురించి వాటి గురించి చెప్తుంటారు, 3 పెళ్ళాల కేసుల గురించి చెప్తుంటారు. దానికోసం ఒక పాడ్కాస్ట్ సెట్ పెట్టుకున్నాను. ఆ పాడ్కాస్ట్ సెట్ పెట్టుకున్నప్పుడు అక్కడ కొంతమంది, నేను 2-3 సార్లు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇలాగే వెళ్ళినప్పుడు అక్కడ నాకు కొంత పరిచయాలు ఉండడంతో నేను అక్కడ కనుక్కొని ప్రయత్నం చేస్తే తెలిసిన మాట ఇది. సరే, ఇప్పుడు వాళ్ళు మరి మీ బయటకి ఇవ్వచ్చా అని కూడా నేను అడిగాను. అంటే వద్దు భయ్య, సారే దీంట్లో మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చినప్పుడు మనం మాట్లాడితే బాగుండదు, నా పేరు కూడా ఎక్కడ తీసుకోకపోయా అని చెప్పాడు. సరే, కానీ ఇక్కడ ఏంటంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసుకున్నాం. పోలీసులకి కొంత ప్రైమా ఫేసీ ఉంటే వాళ్ళు మిగతాది ఇన్వెస్టిగేషన్ చేయాలి. వాళ్ళు వెళ్ళి ఆఫీస్కి ఇన్వెస్టిగేట్ చేయాలి. వాళ్ళు వెళ్ళి కాల్ రికార్డ్స్, లేకపోతే కాల్స్, ఫోన్ సీజ్ చేయడమో లేకపోతే ఏదో ఒకటి తీసుకొని ఆ డీటెయిల్స్ వాళ్ళు తీసుకోవాలి. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పని అది. ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత ఈయనే సాక్ష్యాలు, ఈయనే అన్నీ తీసుకొచ్చి ఇవ్వలేడు. సో వాళ్ళకి నిజంగా ఒక జెన్యూనిటీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. ఇంకొకటి ఏంటంటే పంజగుట్ట పిఎస్లో ఆ సిఐ గారు రామకృష్ణ గారు రీసెంట్గా నాకు తెలిసి 4-5 నెలలు అయింది ఆయన వచ్చి. అంటే మా ఏరియానే కాబట్టి నాకు తెలుసు. ఆయనతో ఒక కేసు పని విషయం ఆయన కలిశాను. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్, లిటిల్గా చెప్తాను కదా. నైస్ పర్సన్. నేను కలిసిన ఒక 10-15 నిమిషాల్లో తర్వాత ఆయన గురించి విన్న విషయాలు, ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ఆఫీసర్లు వాళ్ళు కూడా సచ్ ఏ నైస్ పర్సన్స్. కానీ ఈయన మాటల్లో, అంటే నేను పక్కన ఉన్నాను ఆయనతో డైరెక్ట్ మాట్లాడుతున్నప్పుడు కూడా కాదు, ఆయన మాటల్లో ఆయన దీంట్లో కూడా ఈజ్, అంటే ఎంత పేట్రియాటిక్గా ఉండే ఆయన అంటే ఆఖరికి ఆయన ఏదైనా సరే వస్తువు కొనాలనుకున్నా కూడా అది ఇండియాలో తయారు చేసింది అయితేనే నేను కొంటాను అనే స్టైల్లో నేను పక్క నుంచి జస్ట్ ఓవర్ హియర్. సచ్ ఎ నైస్ పర్సన్, వెరీ ఆనెస్ట్, వెరీ యూనో దేనికి భయపడే టైప్ కూడా కాదు. అదైతే నాకు ఆయన గురించి తెలుసు. కానీ ఎంత ఆనెస్ట్ ఆఫీసర్ అయినా కూడా పైనుంచి ప్రెషర్ వస్తే ఏం చేస్తారు అనే ఒక డౌట్ ఎక్కడ వస్తుందంటే నాకు, ఈవిడ వెళ్ళి సజ్జనార్ గారితో ఒక ఫోటో తీసుకుని పెట్టేసింది కదా, ఆ ఆఫీస్ నుంచి ఈయన మీద ఏమైనా ప్రెషర్ వచ్చిందా? ఎందుకంటే ఐఎమ్ ఎ ఫ్యాన్. ఆయన అంత బాగా చూసాను నేను. ఐ సా హిమ్ ఇన్ యాక్షన్. ఆయన స్పందించే తీరు, వచ్చిన వాళ్ళందరితో కూడా చాలా ఇదిగా చేశారు. అటువంటి ఆయన సుబ్బు నోట్లో ఇది పెట్టి అసలు నాకు వండర్గా అనిపించింది శేఖర్. ఇప్పుడు అలా చేస్తారా అక్కడ పోలీస్ స్టేషన్ జరుగుతుందా? నేను ఫస్ట్ టైం అనుకున్నానంటే అదే, అంటే ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటంటే ఇది జరిగిన నెక్స్ట్ క్రానలాజికల్ ఆర్డర్లో సుబ్బు వెళ్ళి కంప్లైంట్ పెట్టాడు, అయిపోయింది, బయటకు వచ్చేసాడు.
ఆ తర్వాత కౌంటర్ కంప్లైంట్ ఇవి వెళ్ళి నార్సింగ్ పీస్లో ఇచ్చింది. ఆ, అక్కడితో కాకుండా ఇవి మళ్ళీ డైరెక్ట్ వెళ్ళి పంజగుట్ట సజ్జనార్ గారి వచ్చింది. దగ్గరికి వెళ్ళి ఆ, సజ్జనార్ గారి దగ్గర తీసుకొని ఒక ఫోటో పెట్టి ఇదిగో నాకు ఈ పెద్ద ఆయన తెలుసు ఉమ్, అని చెప్పి పెట్టింది. ఆయన డైరెక్ట్గా చెప్పకపోయినా కూడా ఒకసారి ఇట్లాంటి ఫోటోలు ఏం చేస్తాయంటే అన్యూ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. తెలియకుండానే అమ్మో ఊకో పెద్ద ఎందుకు ఆయన తెలుసు కదా, దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ మనకి ఎందుకులే ఉమ్, అనుకునే స్టేజ్లో ఈవిడికి ఏదన్నా ఫేవర్ చేద్దాం అని అంటే నాకు తెలిసి ఆయన అసలు రామకృష్ణ గారు అసలు ఇదే కాదు, ఉమ్, పరమ డైరింగ్. ఉమ్, సో నాకు అది అంటే ఎవరన్నా కంప్లైంట్కి ఇవ్వడానికి వచ్చినప్పుడు మనిషి నోట్లో పెట్టి చేస్తారని అనుకోను. కానీ తర్వాత ఏమైంది అంటే ఉమ్, నేను అక్కడ కొంచెం ఎంక్వైరీ చేసిన క్రమంలో ఓకే. ఆయనకి ఏదో వాసన వచ్చింది మనిషి మాట్లాడుతుంటే, ఉమ్, తాగేసి వస్తావా అనే కోణంలో ఆయన రియాక్ట్ అయ్యారు ఉమ్, అని చెప్తున్నారు. బట్ వాట్ ఎవర్, ఒకటి ఇది అయితే నిజంగానే అందరికీ చేయాలి. నేను అనుకునేది ఏంటంటే నాట్ జస్ట్ అడ్వకేట్ సుబ్బు, ఎవరికైనా సరే పోలీస్ స్టేషన్లో ఇవాళ రేపట్లో డ్రగ్స్ వేసుకొని వచ్చేవాళ్ళు ఉంటారు, మంగు కొట్టి వచ్చేవాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మ్యాండేటరీ చేస్తే చాలా బాగుంటుంది, ఉమ్, తప్పే లేదు. ఓకే. కానీ అక్కడ చేసిన పరిస్థితిని బట్టి జనాల్లోకి ఎలా వెళ్ళిందంటే, ఇప్పుడు అదే పోలీసులు న్యాయం చేయడమే కాదు, న్యాయం చేస్తున్నట్టు అనిపించడం కూడా అంతే ఇంపార్టెంట్. ఉమ్, ఉమ్, ఈ ఒక్క చర్య ఏమైందంటే ఆయన మీద ఏదో ఎవరో పైనుంచి ప్రెషర్ పెట్టారో, లేకపోతే మంగ్లీ ఇన్ఫ్లుయెన్స్కి వీళ్ళు లోన్ అయ్యారో అనే ఒక కోణం ఇప్పుడు పంజగుట్ట పోలీస్ స్టేషన్ మీద పడింది. ఉమ్, బట్ ఐ నో ద ట్రూత్, ఆయన అలాంటి వ్యక్తి కాదు. కాదు, ఖచ్చితంగా కాదు. బట్ నేను చెప్పినా ఇప్పుడు జనాలు నమ్ముతారా లేకపోతే అది పక్కన పెట్టేస్తే, ఉమ్, బట్ అది ఆ మీడియాలో అది వచ్చింది చూసావా, అది ఎలా వెళ్ళిందంటే ఇప్పుడు హైకోర్టు లాయర్లు కూడా గట్టి చేసుకుంటున్నారు, ఎలా పెడతారు ఇప్పుడు హైకోర్టుకు సంబంధించిన లాయర్లు అందరూ ఆయనకి వచ్చారు. నిజంగా అది ఒక రకంగా న్యాయవాద వృత్తిను లేకపోతే మీరే వాళ్ళని అవమానించినట్టుగా. చాలాసార్లు ఎలా ఉంటుందంటే, ఈయన ఎవరు అందరికీ తెలియదు. ఇప్పుడు సుబ్బు అనే వ్యక్తి ఒక హైకోర్టు లాయరు, ఒక యాక్టివిస్టు అనేది తెలియదు. ఇవాళ రేపట్లో చాలామంది నల్లకోట వేసుకొని నేను లాయర్ అని చెప్పి వచ్చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో సుబ్బు పలానా అని ఆయనకి తెలియకపోవచ్చు. ఎవరోలే కావాలని చిన్న సెటిల్మెంట్ చేద్దాం వచ్చారులే అనుకునే కోణంలో ఎవరో తాగుబోతూ అలా కాదు శేఖర్, వందలాది కెమెరాలు ఉన్నాయి, కెమెరాలు షూట్ చేస్తున్నాయి, తెలియపోవడం అనడానికి అసలు అవకాశమే లేదు. ఒక హైకోర్టు లాయర్ కాదు, ఏదో ఒక చెట్టు కింద ప్లేటరో ఏదో తాగేసి వచ్చాడు అనే కోణంలో ఏదైనా ఉంటుంది. బట్ స్టిల్ అంటే నాకు ఈ రెండు కోణాల్లో ఏదో ఒకటే అనిపిస్తుంది. ఆయన సిన్సియర్గానే తాగేసి వచ్చావా అనే కోణంలో ఏదైనా చూసి ఉండొచ్చు. ఆయన కొంచెం ఆ విషయంలో స్ట్రిక్ట్ కాబట్టి బ్రీత్ అనలైజర్ చేద్దామని చెప్పి తీసుకొని ప్రతి ఒక్కరికి చేయండి. నేననేది ఏంటంటే, ఇప్పుడు లావణ్య కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆవిడకి ఎందుకు టెస్ట్ చేయరు? లావణ్య ఆన్సర్లు వెళ్ళింది ఇప్పటిదాకా ఇన్ని డ్రగ్ కేసులు 12 కేసెస్ ఆవిడ మీద ఉన్నా కూడా ఈ రోజు టిక్కు కూడా ఆవిడకి డ్రగ్ టెస్ట్ చేయించుకుంటే బ్రహ్మాండం తిరుగుతుంది ఆవిడ. మొన్న కార్ యాక్సిడెంట్ చేసినప్పుడు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో డ్రంకింగ్ టెస్ట్ చేశారు కానీ డ్రగ్ టెస్ట్ చేయరు. ఇంకొకటి ఏంటంటే, కొంత చులకన మగాళ్ళు అన్నా కూడా, అంత న్యాయవాదైనా కూడా అలాంటి పరిస్థితి ఉందంటే నువ్వు ఆలోచించుకో. ఆడవాళ్ళంటే ప్రతిదానికి భయపడతారు. అమ్మో ఎందుకు వీళ్ళు బయటకు రావడమే నేను ఆడపిల్లని. ఇప్పుడు మంగ్లీ గారి ఇంటర్వ్యూలు కూడా చూస్తే నేను ఆడపిల్లని, మీ ఇంటి ఆడపిల్లని కదా, ఆడపిల్ల 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 ఏంటి ఆడపిల్ల? తప్పెవరు చేసినా తప్పే కదా. తప్పే. ఇప్పుడు ఆవిడ తప్పు చేసిందా రైట్ చేసిందా అనేది కాదు. ఇప్పుడు ఆడపిల్ల అని కార్డు వెనకాల, లేకపోతే నేను చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చాననే కార్డు వెనకాల దాక్కొక్కండి. ఇప్పుడు రైట్ నో యువర్ వెల్ ఆఫ్. మీ వెనకాల ఎంతమంది లాయర్లు ఉన్నారు, సజ్జనార్ సార్ ఉన్నారు, పొలిటీషియన్లు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కదా. మీరు ఎందుకు ఇటువంటి బీదరుపులు అడవలసిన అవసరం లేదు. ధైర్యంగా ఫేస్ చేయండి. సో మీరు లేనప్పుడు మీరు గట్టిగానే ఇప్పుడు చెప్తున్నారు, అవును ఇన్వెస్టిగేషన్కి మేము కూడా అన్ని రకాలుగా కోఆపరేట్ చేస్తాను, వీళ్ళకి న్యాయం జరిగేది నేను చూస్తాను, విచ్ ఇస్ వెరీ గుడ్. అంతే. ఇప్పుడు సుబ్బుకి బిగ్ బాస్కి వెళ్ళాలని ఉందా, ఆమెకి శ్రీముఖితో క్రష్ ఉందా, ఇవన్నీ చిల్లర మాటలు ఎందుకు? మీ డిగ్నిటీని తగ్గించేవే కదా అవన్నీ కూడా. అంటే ఇంకొకటి కూడా ఉంది శేఖర్, కొన్ని విషయాలు కూడా మనం కూడా ఆలోచించాలి. ఒకవైపు నుంచి వచ్చిన మాటలు మొన్న వెళ్ళిపోయి ఏదో టీవీ ఛానల్లో బాధితులని దగ్గర అందరూ వచ్చిన పరిస్థితి, కానీ చూస్తే వాళ్ళు బాధితులు కాదు. ఎవరైతే రమావత్ మధు ఎవరైతే ఉన్నారో, దాంతోపాటు ఇంకొక హేమ చంద్రారెడ్డి శేఖర్ రెడ్డి ఎవరు, ఆయనకు సంబంధించి వీళ్ళందరూ వీళ్ళు కూడా వాళ్ళ స్కామ్లోని వీళ్ళు కూడా ప్రజల దగ్గర నుంచి డబ్బులు కట్టించిన వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు విక్టిమ్ కార్డ్ చేసుకొని బయటకు వస్తున్నారు. కానీ అసలు బాధితులు వాళ్ళు కాదు.
వీళ్ళు జనాల దగ్గర డబ్బులు తీసుకొని కట్టించారని కూడా మాట్లాడుకుంటున్నారు. ఎలా చూస్తారు? అంటే నిజమైన ఎందుకు ఏంటి దీని మీద మీరు ఏమను అనుకుంటున్నారు? జనాల్లో ఉన్న డౌట్స్, లాజికల్ డౌట్స్, ఎవరికైనా వచ్చే డౌట్స్. ఒకటి ఏంటంటే, సరే ఎవరో ఒకళ్ళు బలిక బక్ర కావాలి, అరే మధు నువ్వు లొంగిపో, నువ్వు ఓపేసుకో, మేడం పేరు ఎక్కడ బయట తీయద్దు అని చెప్పి వీళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నారు భయ్యా అని బయట మాట్లాడుకుంటున్నారు. ఒకడు 66 కేసులు మొత్తం అంతా స్టేట్ అంతా మిగతా అన్ని చోట్ల అయితే ఒక్కడు కూడా మంగ్లీ పేరు మీద ఎందుకు లేదు? నిజంగా అంత ఉంటే మంగ్లీకి ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఎఫ్ఐఆర్ చేయించవచ్చు కదా, మంగ్లీ పేరు లేదు అని ఆడు మాట్లాడు. కరెక్ట్. కానీ ఇక్కడ లేదు అనేటప్పటికీ నిజంగానే లేదు. ఇప్పుడు ఏమైపోతుంది అంటే, నువ్వు పెద్ద పొజిషన్లోకి వెళ్ళేటప్పటికి ఈవిడికి పొలిటీషియన్స్ తెలుసు కదా, ఈవిడికి సజ్జనార్ గారు తెలుసు కదా, సో కాబట్టి ఈవిడ మీద ఎవరు పెట్టరు. అందులోనూ జగన్ లాంటి వాళ్ళే ఆవిడకి టీటీడీ అడ్వైజర్ పోస్ట్ ఇచ్చారు కదా, ఎందుకులే ఆవిడ పేరు తీయడం, మనకు ఆవిడతో శత్రుత్వం ఎందుకులే, లేకపోతే ఒకవేళ పెట్టినా కూడా ఆ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి అని ఆపేసిందా? జరిగిందని నేను అన్ను. నీకు ఇమేజ్ పెరిగే కొద్దీ వచ్చే కష్టాలు ఇవన్నీ. దానికి తోడు ఈ సెంట్రల్ మినిస్టర్తో చెప్పించడము, లేకపోతే వాళ్ళతో చెప్పించడము, ఇలాంటివన్నీ చేస్తాను అనే ఇవి కూడా జనాల్లోకి వెళ్ళినప్పుడు నిజంగా అటువంటి సాక్ష్యాలు బయటపెడితే ఇంకా గట్టిగా ఉంటుంది. బట్ పెట్టని పక్షంలో కూడా టీటీడీ అడ్వైజర్ పోస్ట్ ఉంది కదా నీకు, అది అంత ఈజీగా రాదు. అండ్ ఆవిడ పొలిటికల్ ధోరణి కొంత ఉంది ఆవిడకి. అవును, వైఎస్ఆర్సీపీకి ఆవిడ 2019 ఇప్పుడు, అవును, సో 2019లో ఆవిడ ప్రచారం చేశారు కాబట్టి, అందులోనూ మహిళ, అందులోనూ బంజారా మహిళ. సో కాబట్టి అంత ఈజీగా ఆవిడ మీద కేసులు కావు అనేది ఒక ఇది. బట్ ఇప్పుడు ఏంటంటే, ఒక నింద, ఒక మరక పడ్డప్పుడు మీరు ఓపెన్గా వచ్చి ఈరోజు ఆవిడ వచ్చారు, వెరీ గుడ్, కానీ పోలీసులు తెలుస్తారు. ఈ లోపలే మీరు నాకు వాళ్ళు తెలుసు, నాకు పొలిటీషియన్స్, లేకపోతే సజ్జనార్ గారు అన్న ఈ కలర్ ఇవ్వడం వల్ల ఇన్వెస్టిగేషన్ నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది, పక్కతావు పట్టించే ప్రయత్నం చేస్తారు. పంజగుట్టలో కేసు అయ్యింది, లెట్ పోలీస్ ఇన్వెస్టిగేట్. ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, నిన్న కేసు అయ్యింది, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి నిజాలు బయటికి తీసేలోపే మీరు సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళి ఆ ఇన్ఫ్లుయెన్స్ మీరు వాడితే, ఆ నెక్స్ట్ రోజు జరిగిన ఈవెంట్కి దీనికి సంబంధం ఉంది జనాలు అనుకోవడంలో వింత ఏమైనా ఉందా? లేదు, అనుకుంటారు. ఆయన సజ్జనార్ గారి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈయన వెళ్ళి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసి ఉంటారు అని అనుకోరా? ఆయన నిజంగానే వాసన వచ్చి చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఎలా ప్రొజెక్ట్ అవుతుంది? డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారని అనుకుంటారు కదా. అదే. సో ఇంకొకటి ఏంటంటే, సజ్జనార్ గారు సరే సెలబ్రిటీస్ కదా అని చెప్పి ఆయన అన్వేష్తో చేసిన మిస్టేకే తర్వాత ఇప్పుడు ఏదైనా తర్వాత ఫ్యూచర్లో బయటకు వచ్చింది అనుకో, అరే ఇటువంటి వాడితో నేను ఫోటో దిగింది అని చెప్పి ఆయన అనుకోవద్దు కదా. అంటే ముందు వెనక చూసుకోకుండా ఒకళ్ళు ఆ కేసులో ఉన్నప్పుడు బెటర్ స్టే అవే ఫ్రమ్ దెమ్, లెట్ ద కోర్ట్ డిసైడ్. ఓకే, కోర్ట్ డిసైడ్ చేసింది, కానీ కోర్టా పోలీసు లేకపోతే ఎవరు డిసైడ్. ఈరోజు చూసుకుంటే ప్రెస్ మీట్ తర్వాత ఆవిడ చెప్తుంది, దీనికి సంబంధించి ఆయన వచ్చి మాట్లాడాడు కాబట్టి నాకు సంబంధం లేదు, నేను మీ బిడ్డని జాగ్రత్తగా నన్ను నా ఫోటోలు కూడా మీద వాడవద్దు ఏదో చెప్తుంది అమ్మాయి. అంటే ఒకసారి ఆల్రెడీ ఒకసారి బయటకు వచ్చి అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, అక్కడ మీడియా కానీ ఎవరైనా సరే ఒకటే, అందరూ అడుగుతున్నారు కూడా అదే, ఏవేవో క్వశ్చన్లు మీరే క్వశ్చన్స్ వేసుకొని మీరే దానికి ఆన్సర్లు చెప్పేసుకుంటున్నారు. కానీ 4 గంటల మాట ఏంటి, 4 గంటలు అక్కడ సెటిల్మెంట్లో మీరు ఏం చేశారు, ఎందుకు వెళ్ళారు, అక్కడ ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది? మీకు సంబంధం లేకపోతే సెటిల్మెంట్ మీకు నిజంగా సంబంధం లేదు అనుకుందాం, మీరు సంబంధం లేకపోయినా కూడా సెటిల్మెంట్ చేస్తున్నారు అంటే మీ వాళ్ళు ఎవరన్నా ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళని దీని నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారా అనే డౌట్ అయితే వస్తుంది కదా ఎవరికైనా, అందరికి వస్తుంది. సో దీన్ని క్లారిఫై చేయండి. ఇప్పుడు అందరికీ ఉన్న పెద్ద మేజర్ డౌట్ ఇది. దీనికి తోడు కొన్నాళ్ళ క్రితం 150 కోట్లు ఏదో ఎక్కడో దొరికినాయని అదొక న్యూస్ వచ్చింది. దానికి తోడు ఇంకొకటి, మన సద్గురు గారు ఆశ్రమం, అవును, ఈషా ఫౌండేషన్ కూడా అలౌ చేయకపోవడం. సరే, ఆవిడికి బాగాలేదని వెళ్ళలేదా, లేకపోతే సద్గురు గారు జెన్యున్గానే వద్దన్నారా? మొన్న ఏదో పాట పాడింది కదా, దానివల్ల సంజయ్ దత్తో పాట చాలా కాంట్రవర్సీ అయింది. అదే ఇప్పుడు టీటీడీ బోర్డుకి అడ్వైజర్గా పెట్టుకున్నారు మిమ్మల్ని అంటే, మిమ్మల్ని ఒక పవిత్రమైన పొజిషన్లో పెట్టారు. సో మీరు ఇటువంటి పనులు చేస్తే రెస్పెక్ట్ పోదా? ఇప్పుడు మీరు ఒక పూజారి,
పూజలు మంత్రాలు చేసినప్పుడు పంతులే అని చెప్పి నమస్కారాలు పెడతారు. సరే మీరు పూజారి కాబట్టి మీకు ఒక నీతి ఉండాలి. నేను భక్తుడు, నేను పాపాత్ముడు, నా పాపాలు కడుక్కోవడానికి ఇక్కడికి వస్తా. సరే రాత్రి పోయి నేను ఏదో మందు కొడుతుంటాను, ఎక్కడ చికెన్ తింటుంటాను, ఏదో తింటుంటాను, హోటల్లో కూర్చొని ఈ బార్లో ఆడబెట్టి టీవీ చూస్తూ ఏదో మందు కొడుతూ చికెన్ తింటున్నాను అనుకో. అదే పూజారి అక్కడికి వచ్చి చేస్తున్నాను అనుకో, నాకేమనిపిస్తుంది? గౌరవం పోద్దా పోదా? అంటే నువ్వేమన్నా పుణ్యాత్ముడువే, నువ్వు తాగుతున్నావు కదా, ఆడి తాగితే తప్పేంటి అని చెప్పి నీకు అనిపించవచ్చు. కానీ పబ్లిక్ ఆర్ ఎనీబడి విల్ ఎక్స్పెక్ట్ ఎ రీజనబుల్ రెస్పెక్టబుల్ బిహేవియర్ ఫ్రమ్ పంతులు గారు. అలాగే టీటీడీ లాంటి పవిత్రమైన దీంట్లో మిమ్మల్ని పెట్టినప్పుడు, అలాగే సద్గురు గారు ప్రతి శివరాత్రికి మిమ్మల్ని పిలిచి మీ నుంచి ఒక లెవెల్ ఆఫ్ డీసెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటి మీరు పేలే ఉటాలే బా ఫిర్ కోలే ఓ కర్లే ఏ కర్లే అని చెప్పి ఇలాంటి బూతులన్నీ పాడితే అసలు డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారా మీరు అనే ఒక బ్యాడ్ ఇంటెన్షన్ వెళ్తుంది కదా. ఇప్పుడు అదేమన్నా దేశ సేవ కాదు కదా. పోనీ మీకు ఆ ట్యూన్ ఏమన్నా నచ్చి పాడారా? కాదు కదా. దారుణంగా ఉంటుంది కదా. ప్యూర్లీ డబ్బుల కోసమే కదా పాడింది మీరు. అంటే డబ్బుల కోసం ఇంత బూతు పాట అయినా సరే పాడడానికి వెళ్ళారు అనేది ఒక మచ్చ పడింది కదా. డబ్బుల కోసమే చేస్తున్నారు అనేది తప్ప ఇంకా వేరేది ఏమైనా ఉందా దాంట్లో? పోయినసారి కూడా ఇప్పుడు సద్గురు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఛార్జ్ చేయరు, ఫ్రీగా పాడతారు. ఎందుకు? దైవ కార్యం, మీకు ఒక ప్లెజర్ వస్తుంది దాంట్లో పాడడం వల్ల, అక్కడ తృప్తి పొందుతారు. బట్ ఇది ఎందుకు చేస్తున్నారు? డబ్బులకే కదా. అంటే డబ్బుల కోసం మీరు ఇటువంటివి చేయడానికి సిద్ధపడుతున్నారు అని తెలిసినప్పుడు అదే డబ్బుల కోసం మీరు వీళ్ళని మోసం చేయలేదా అనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా. డెఫినెట్గా. సో దీనికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. ఇప్పుడు అంటే కనబడుతున్న వీటిని డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుని అడుగుతారు ఎవరైనా సరే. ప్రూవ్ చేసుకోండి, తప్పలేదు. ఇప్పుడు ఇది ఒకటి, ఆ మీటింగ్ ఒకటి, మెయిన్గా ఇవన్నీ చాలా అనుమానాలు రేకెత్తిస్తారు. జనాలందరూ నన్ను తిడుతున్నారండి, అసలు కింద కామెంట్లు చూస్తే నాకు ఏడుపు వస్తుంది అని చెప్పి అంటే ఎస్, దిస్ ఈస్ ద టైం టు ప్రూవ్. శేఖర్, ఒక విషయం ఏంటంటే ఈరోజు హఠాత్తుగా రమావతి మధు బయటకు వచ్చి మాట్లాడాడు. ఏం చెప్తున్నాడంటే ఆవిడకేం సంబంధం లేదు, మొత్తం మేమే చేసామని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. దాంతోపాటు మంగ్లీ గారు కూడా బయటకు వచ్చి విన్నారు కదా మమ్మల్ని కొన్ని పాయింట్స్ లాయర్ కూడా మాట్లాడి మాకేం సంబంధం లేదు, ఆల్రెడీ ఏదైతే పోలీస్ స్టేషన్లో కేసు ఉంది కాబట్టి పోలీసులు చేస్తారు, మీరు ఎందుకు కంగారు పడతారు, ఎందుకు మీరు ఇదంతా చేస్తారు అన్నట్టు కూడా మాట్లాడిన పరిస్థితి. మళ్ళీ కౌంటర్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే వాళ్ళిద్దరు ఎక్కడి నుంచో రమావతి మధు ఒక వీడియో విడుదల చేస్తారు కానీ ఇంతవరకు వాళ్ళు దొరకలేదు. హేమ శేఖర్ రెడ్డి ఆయన కూడా మీతో దొరకని పరిస్థితి. అంటే ఇది ఇక్కడతో ఆగుతుందా, లేకపోతే మరీ ఇంతగా ముందుకెళ్ళే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? థ్యాంక్స్ టు మీడియా. మీడియా వీళ్ళని చాలామందిని భుజానికి ఎత్తుకుంది. నేను చూస్తున్నా పొద్దునుంచి ఈ ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో, డబ్బులు పెట్టి పోగొట్టుకున్న వాళ్ళందరూ ఉన్నారు. సుబ్బు లేడు కానీ వీళ్ళు మాత్రం ఉన్నారు. సో ఆయన వెళ్ళడమే ప్రాబ్లం అనుకుంటే, నేనే ప్రాబ్లం అనుకుంటే వెళ్ళిపోతాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు. బట్ మొత్తానికి వీళ్ళని మీడియా అయితే తీసుకుంటుంది. ఖచ్చితంగా అలా వేసిన ప్రతి మీడియాకి ఈవిడ ఫోన్ చేస్తుంది. చేసి నేను మీకు తెలీదా, నేను ఎలాంటి దాన్ని మీకు తెలీదా, నేను ఎలాంటి అంటే ఇండైరెక్ట్గా వాళ్ళని ప్యాసివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి అవును మీరు మంచిదాన్ని నాకు తెలుసు కదా అని చెప్పి చెప్పేట్టు ఇండైరెక్ట్గా ప్రొవోక్ చేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ మానేసి క్లియర్ కట్గా లెట్ మీడియా డూ ద రక్కస్. నేను మీడియా ఇది ఈ జనాలకి సంబంధించిన ఇష్యూ గట్టిగా చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకు చెప్తారు? పోలీసులు న్యాయం చేసేస్తారు అని అనుకోవడం భ్రమం. ఎందుకంటే పోలీసులు ఒక ఎవిడెన్స్ బేస్ మీద వెళ్తారు. దానికి తోడు ప్రెషర్లు కూడా ఉంటాయి. ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళి సజ్జనార్ గారితో ఫోటోలు దిగి పెడతారో ఆ ఫోటో ఇన్ఫ్లుయెన్స్ కూడా వెళ్ళి ఉంటుంది. సజ్జనార్ గారు డైరెక్ట్గా ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఓహో తెలుసు వీడికి, అయితే తెలుసు, మన జాగ్రత్తగా ఉండాలి అది. కాబట్టి మీడియాలో ఎప్పుడైతే ఎంత పెద్ద రచ్చ అవుతుందో పోలీసులు అండ్ అలాగే అందరూ కూడా దీన్ని మనం అస్సలు చిన్న రిస్క్ కూడా చేయడానికి లేదు. ఎందుకంటే జస్ట్ బ్రీత్ అనలైజర్ పెట్టిన దానికే ఇంత రచ్చ అయింది అంటే దీంట్లో మనం ఏ రకమైన ఛాన్స్ తీసుకోకూడదు. ఎటువంటి ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్కి ఇన్ఫ్లుయెన్స్కి కానీ వ్యామోహాలకు కానీ తొలగకుండా కంపల్సరీగా డీల్ చేయాల్సిన కేసు ఇది. నాట్ జస్ట్ పంజగుట్ట, మిగతా అందరికీ వర్తిస్తుంది. ఈ వీళ్ళు ఎవరైతే ఈ బాధితులు ఎక్కడెక్కడైతే కేసులు పెట్టారో అన్ని చోట్ల కూడా గట్టిగా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అనేది
ఇప్పుడు నాట్ జస్ట్ ఇది దాటిపోయి ఈ హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచో ప్రభుత్వం దగ్గర నుంచో రావాలి. ఎందుకంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆర్ ఇన్వాల్వ్, లాట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్, మిడిల్ క్లాస్ పీపుల్. సో వీళ్ళకి న్యాయం చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వానికి ఓకే ప్రజలకి న్యాయం చేయడానికి ప్రభుత్వం ఉంది అనే ఒక భరోసా కూడా వస్తుంది, ప్రభుత్వం మీద ఒక గౌరవం వస్తుంది. ఎప్పుడు ఇది మీడియాలో పెద్దదైనప్పుడే. సో దీన్ని మీడియాలో మనం అనగదొక్కడానికి కుదరదు. చేయండి, గట్టిగా చేయండి. అలానే లేనిపోయిన అబద్ధాలు అయితే చెప్పకల్లా, ఇప్పుడు ఉన్న వాటిని మనకు కనబడుతున్న వాటిని అనలైజ్ చేసి ముందుకు తీసుకెళ్ళండి అంతే. సో ఆవిడకి తెలిసిన సర్కిల్ కాబట్టి, మంగళి గారికి తెలిసిన సర్కిల్ వీళ్ళందరూ కాబట్టి ఆవిడ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని పట్టిస్తే ఇంకా ఆవిడ మీద కూడా గౌరవం పెరుగుతుంది. అది లేదు అంటే మీరే కుమ్మకైపోయి ఏదో ఒకటి సర్దేశారా అనే ఆరోపణలు కూడా వస్తాయి.